నాయన ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నో అని చెప్పడానికి కూడా మొహమాట పడే బిడ్డలు ఉన్నారు నా తండ్రి ప్రభా. అది తప్పు తప్పు అని తెలిసినప్పటికీ కొన్నిసార్లు నో అని చెప్పలేకుండా ఉంటున్నారు ప్రభా. అయా నో అని చెప్పడానికి నేర్పించిన ఆయన కొన్ని కార్యాలు అపవాది కార్యాలకు, అపవాది క్రియలకు, అపవాది సహవాసంకి ప్రభువా ఏదైతే ఉందో నాయన నీకు విరుద్ధంగా ఏదైతే ఉందో ప్రభువా వాటన్నిటికీ నో అని చెప్పే శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవ నువ్వు నేర్పు తండ్రి. నో అని చెప్పే శక్తిని బిడ్డలకు నేర్పమని ప్రార్థిస్తుంటున్నాను. ధైర్యాన్ని నింపు నాయన ప్రభా. బిడ్డలలో ధైర్యమును నింపు తండ్రి. జ్ఞానమును తగిన జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. ఏది చేయాలో ఏది చేయకూడదో తగిన జ్ఞానం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. కొన్నిసార్లు కంట్రోల్ తప్పుతుంటారు నాయన. లస్ట్‌ఫుల్ థాట్స్ నా తండ్రి ప్రభా. కామ వాంఛలు నాయన తెలియదు నా తండ్రి ప్రభా. ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, దేనికి ఆకర్షితులైతున్నారో తెలియదు ప్రభా. అయా సహవాసులు, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చేస్తే వాళ్ళతో వెళ్ళి చేస్తూ ఉంటారు నాయన. కొన్నిసార్లు తెలిసినా కూడా చేస్తుంటారు. కంట్రోల్ తప్పుతూ ఉంటారు ప్రభా. సహాయం చే అయా అలాంటి ఆత్మలన్నిటినీ, అలాంటి సహవాసాలన్నిటినీ నజరేయుడైన యేసు నామంలో లయపరుస్తుంటున్నాను నాయన. అయా నో చెప్పడం నేర్పించిన ఆయన. లోక కార్యాలకు ప్రభా నో చెప్పడం నేర్పించిన ఆయన. లోకంలో ఉన్న స్నేహాలకు నాయన నో చెప్పడం నేర్పించు తండ్రి. అయా లోకంలో ఉన్న ప్రతి పాపంకి నో చెప్పడం నేర్పించిన ఆయన. సెల్ఫ్ కంట్రోల్ దయచేయండి ప్రభా బిడ్డలకు. అయా సెల్ఫ్ కంట్రోల్ దయచేయను ఆయన. నింపు నా తండ్రి నీ ధైర్యం చేత నింపు ప్రభా. ఎప్పుడు మాట్లాడగలగాలో అప్పుడు వాళ్ళు నోర్లు తెరిసి ప్రభా గట్టిగా ధైర్యంగా మాట్లాడే ప్రభా శక్తిని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయా ఎప్పుడైతే వీళ్ళు కంట్రోల్ తప్పుతున్నారో నాయన నేనేమి చేయలేను, నా వల్ల అయితలేదు అనుకున్న సమయంలో ప్రభా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అయా ఏది జరిగినప్పటికీ నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను. ఎలాంటి థాట్స్ కంట్రోల్ చేసుకోలేనప్పటికీ నాయన నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చే బిడ్డలుగా మార్చు నాయన ప్రభా. అయా కనికరించు ప్రభా. బిడ్డలతో మాట్లాడు ప్రభా. జాగ్రత్తగా ఉండటం నేర్పించిన ఆయన బిడ్డలకి. యవ్వనస్తులై ఉన్నారు ప్రభా.